హాయ్ ఫ్రెండ్స్, మరి ఈరోజు వరకు వచ్చేసి స్విఫ్ట్ డిజైర్ రైట్ సైడ్ డోర్ ఫెండర్ డ్యామేజ్ అయిందండి. మరి ఇది కస్టమర్ ఇన్సూరెన్స్ చూసుకోలేదండి. ఇన్సూరెన్స్ చూసుకోకుండా ఉన్నారు. అయితే ఇన్సూరెన్స్ అయిపోయినాక ఇది జరగటం జరిగింది. మరి కస్టమర్ ఈ డోరు దీన్నే చేయాలి, ఫెండర్ ఇదే చేయాలి అని చెప్పేసి ఎవరైతే చేస్తారని చెప్పి బయట కనుక్కొని నా దగ్గరికి వస్తాం అయితే జరిగిందండి. మరి నేనైతే సార్ మరి డోర్ అయితే ఎక్కువ కాస్ట్ కదా సార్, డోర్ అయితే దాన్నే చేద్దామండి, ఫెండర్ అయితే కొంచెం తక్కువ కాస్ట్ అండి, ఫెండర్ మారుద్దామండి. అదే ఫెండర్ అయితే ఎక్కువ అయితే ఫెండర్ కూడా చేసేవాడిని, కానీ ఫెండర్ వచ్చేసి తక్కువ కాస్ట్ అండి. డోర్ని మాత్రం దాన్నే చేసి ఫెండర్ కొత్తది వేసి చేద్దాం సార్ అంటే ఓకే అండి, మీరు ఎలా చేస్తే బాగుంటుందంటే అలా చేయండి అని చెప్పి అన్నారు. సరే అని చెప్పేసి నేను ఇక ఫెండర్ కొత్తది తీసుకున్నాను. డోరు పాత డోర్నే మరి దాన్నే రిపేర్ చేసి వేయటాకైతే చూసా. మరి ఎవరైనా డబ్బులే కదండి. మరి కస్టమరు అంతమందిని అడిగి ఎత్తుక్కొని నా దగ్గరికి నా వర్క్ కోసం వచ్చినప్పుడు అది ఎంత కష్టమైనా సరే నేను చేసి కస్టమర్ సాటిస్ఫై చేయాలండి, అది నా బాధ్యత. మరి వర్క్ అయితే స్టార్ట్ చేస్తాను ఫ్రెండ్స్. అది వర్క్ చేసేటప్పుడు కూడా మీకు ఒక అవగాహన ఉంటుంది, అందుకే వీడియో తీసి చూపిస్తున్నా. మీరు ఎక్కడన్నా వేరే దగ్గర ఎక్కడైనా చేయించుకోవాలన్నా సరే ఆ డెంటింగ్ అనేది ఎలా తీయాలి, డెంట్ ఎలా తీసి ఎలా వర్క్ చేస్తే ఫినిషింగ్ ఎలా ఉంటే బాగుంటుంది అన్నది మీకు అర్థమవుద్ది. వర్క్ అయితే స్టార్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్. ఇక చూడండి. Sorry, it's DJ. You can get some. Sorry, it's DJ. You can get some. చూశారు కదా ఫ్రెండ్స్, ఆ ఫినిషింగ్ ఎలా వచ్చిందో. ఆ చోట ఇది ఎడ్జ్ అండి, తర్వాత షేపు అలాగ స్ట్రైట్గా అలా వచ్చింది చూసారా, అది అలలో ఏమి రాకూడదు. తర్వాత ఈ షేప్ వచ్చేసి లోపలికి ఉంటుంది, ఇలాగా అలా వెళ్ళి అది ఫెండర్లోకి వెళ్ళిద్దండి ఆ షేపు. అక్కడ అసలు ఏ చిన్న అల కూడా లేకుండా ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఈ మడ్గర్ ఎడ్జి డోర్ ఎడ్జి అండి, మడ్గర్ ఎడ్జి డోర్ ఎడ్జి స్ట్రైట్గా ఉండాలి. ఇదిగోండి ఇదండి, ఒక జస్ట్ కొంచెం చిన్న బెండ్ కూడా లేకుండా అలా ఉంటుందండి. మనం తర్వాత ఫెండర్ అలా ఫిట్ చేసిన లోపల బయట కాకుండా ఎగ్జాక్ట్గా అలా సెట్ అవ్వాలన్నమాట. ఆ డెంట్ తీసి ఆ బెండ్లు అవి కట్ చేస్తే చూశారు కదండి. మీకు ఒక సైడ్ నుంచి కూడా చూపిస్తాను చూడండి. అదండి చిన్న అల్ల కానీ చొట్ట కానీ ఎక్కడ ఉండదు చూసారా. అది
పెద్ద చొట్లు ఏమన్నా ఉన్నాయనుకోండి, దాని మీద పేస్టులు పెడితే ఏమైందంటే కొన్నాళ్ళకి ఆ పేస్ట్ పెట్టినంత లెక్క జస్ట్ బిళ్ళలాగా కట్టేస్తాం జరిగింది. తర్వాత మనం స్పాట్ వెల్డింగ్ పెట్టుకున్నాం కానీ రేక్ సాగితే దానికి మన పేపర్ చేత్తో కొడితే ఏమవుతుందంటే ఆ బ్లాక్ది పోక మసిలాగా పట్టింది పోక తర్వాత ఫ్యూచర్లో బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఆ పెయింట్లోంచి తన్ని బయటకు తంతాం. అందుకే నేను మిషన్తో పూర్తిగా ఐరన్ బయటపడేది గ్రైండ్ చేస్తున్నానండి. అది గ్రైండ్ చేసి చక్కగా మళ్ళీ దాని మీద పేపర్ కొట్టుకొని అప్పుడు పెయింటర్తో పుట్టి వర్క్ అది చేసుకుంటే అప్పుడు నీట్గా ఉంటుందండి. దానివల్ల మనకి ఫ్యూచర్లో ఏ రిమార్క్ రాకుండా ఉంటుంది. అందుకే అలా చేస్తున్నాను ఫ్రెండ్స్. Sorry ass DJ. You can get some. చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి ఫెండర్ ఫిట్ చేశాను. ఫెండర్ ఫిట్ చేసిన తర్వాత డోరు ఫెండర్ గ్యాపు తర్వాత వచ్చేసి ఆ ఎడ్జ్ అప్ అండ్ డౌన్లు ఏమి లేకుండా కరెక్ట్గా ఫిట్మెంట్ అలా అయిపోయింది చూసారా. అదేంటంటే మనం ఫస్ట్ నుంచి వర్క్ చేసేటప్పుడే ఒక సైడ్ నుంచి కరెక్ట్గా తీసుకుంటూ వస్తే ఎక్కడా కూడా ఏ తేడా లేకుండా కరెక్ట్గా వచ్చేస్తుంది. అదండి నేను చేసిన వర్క్. ఇక్కడితో అయితే ఈ వీడియో ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో పెయింటింగ్ వర్క్ వస్తుంది. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.